శ్రీ గణేశాయ మహా శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశికి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క మాసం గ్రహ సంచారం బాగుంది, చాలా యోగదాయకంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అదృష్ట కాలమా అని చెప్పుకోవచ్చు. అదృష్ట కాలం ఇది. మీకు గతంలో ఈ తులారాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కొన్ని కష్టాలు పడ్డారు, కొన్ని బాధలు పడ్డారు, కొన్ని ఈతి బాధలు పడ్డారు. కానీ ఈ మాసం మీకు బాగుంది. అవన్నీ మబ్బు విడిపోయాయి. గతంలో చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే ఈ మాసం మీరు కలుసుకుంటారు, చక్కగానే అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఇక ఈ మాసం మీకు భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి, గృహ నిర్మాణం చేపడతారు, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి, అలాగే రావాల్సిన బాకీలు వసూలవుతాయి, ఇవ్వవలసిన రుణాలు తీరుస్తారు, మీకు శుభమూలక ధనం ఏమవుతుంది, శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదంలో పాల్గొంటారు, విలాసవస్తులు కొనుక్కుంటారు. అలాగే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి, నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు, బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది, వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త వాళ్ళతో మాత్రం జాగ్రత్త. కొత్త వాళ్ళని నమ్మి వారికి ముఖ్యమైన పత్రాలు కానీ, ధనం కానీ, బంగారం కానీ ఇస్తే అది తిరిగి వెనక్కి రాదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ముఖ్యంగా ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. జీవన విధానం బాగుంటుంది, మీకు జీవన వృత్తి బాగుంది, వృత్తిపరంగా బాగుంది. అలాగే మంచి మంచి సువర్ణ అవకాశాలు కూడా వస్తాయి మీకు. అంటే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏ విధంగా సరే సువర్ణ అవకాశాలు వస్తాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మాసం మీకు అద్భుతమైన విజయం చూస్తారు. మీరు స్వయం కృషితో, స్వశక్తితో ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది ఈ మాసం మీకు. అలాగే సినిమా టీవీ రంగం వారికి ఎవరైతే ఉన్నారో, కళారంగంలో ఉన్న వారికి బాగుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు బాగుందండి. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. మీరు ఈ మాసం పై అధికారులు ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీ సలహా తీసుకుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక చదువుకునే విద్యార్థి చక్కగా చదవండి, ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు, మంచిగా చదవండి. వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం సఫలీకృతం అవుతాయి. ఇక నేను చెప్పిన ఈ మాస ఫలితాలు, రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. ఎందుకంటే జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఒకవేళ మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద నా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నవంబర్ మాసంలో తులారాశి వారికి కొన్ని పరిహారాలు చెప్తానమ్మా. ఆ పరిహారాలు చేసుకుంటే బాగున్న వాళ్ళకి, బాగోలేని వారికి అందరికీ బాగుంటుంది. ముఖ్యంగా ఈ మాసం మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన, అమ్మవారి కుంకుమ పూజ, లక్ష్మీదేవి కూడా లేదా దుర్గాదేవి కూడా ఏది లేదండి, గ్రామ దేవత కూడా అన్నా పర్వాలే, ఏ దేవతనా పర్వాలే, వెళ్ళండి. చక్కగాని శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల రాహుకాలం టైము, ఆ మధ్యలో వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారిని అర్చించండి. ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైన పులిహోర ప్రిపేర్ చేసి అక్కడ అమ్మవారికి నివేదన చేసి భక్తులకు పంచండి. ఇంకా వీలైతే అమ్మవారికి 21 నిమ్మకాయల దండ వేయండి. ఇక తర్వాత ముఖ్యంగా ఈ మాసంలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున చాలామందికి కార్తీక నోము ఉంటారు, కేదార్నాథ స్వామి పూజలు చేసుకుంటారు. లేనివారు చక్కగా సత్యనారాయణ వ్రతం చేయించుకోండి ఇంట్లో లేదా దేవాలయంలో కానీ. దీనివల్ల ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఇక రెండో విషయం, ఈ మాసంలో మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది. ఆ రోజున
శ్రీవల్లి దేవసన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నానం చేయించుకోండి చక్కగా. అలాగే రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడ జంట సర్పాలు ఉంటే పాలు పోసుకోండి. అలాగే పుట్ట ఉంటుంది, పుట్ట దగ్గరికి వెళ్ళండి, పుట్టలో పాలు పోయండి. దీనివల్ల ఏంటంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కీచులాటలు ఉన్న వారికి అవి సర్దుమణుగుతాయి, ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు. ఇక మూడో విషయం, ఇదే మాసంలో కాలభైరవాష్టమి వచ్చిందండి. ఈ కాలభైరవస్వామి పూజ చేసుకుని ఆ రోజున కాలభైరవాష్టమి 8 సార్లు చదువుకోండి. దగ్గరలో దేవాలంటే అభిషేకం చేయించుకోండి. అయ్యా మాకు దగ్గరలో కాలభైరవ స్వామి గుడి లేదు, మా పరిస్థితి ఏమిటి అన్నవారు శివాలయం వెళ్ళండి, శివాలయాలు అభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా ఆ రోజు కుక్కలకి ఆహారం పెట్టండి అమ్మా, ముఖ్యంగా కుక్కలకి ఆహారం పెట్టండి. కుక్క కనిపిస్తే ఆహారం పెట్టండి, పెరుగన్నం పెట్టండి, మంచి పరిహారం. బిస్కెట్లు పెట్టండి, బ్రెడ్ పెట్టండి. అలాగే ఆ రోజున మీకు భిక్షగాళ్ళు తారసపెడితే తప్పనిసరి వాళ్ళ ఆహారం పెట్టండి, ఎంతో కొంత ధన. మీకు ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆ రోజున మోగజీవులు కూడా ఆహారం పెట్టండి, అంటే పావురాలకి, కాకులకి, పిచ్చుకలకి, ఇలా మోగజీవులు కూడా ఆహారం పెట్టండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.